కడప నగరపాలక సంస్థలో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య ఉద్యోగ నియామకం తక్షణమే చేపట్టాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్, నగర అధ్యక్షులు రామారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదనపు వర్కర్స్ కు సంబంధించిన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వారిని ఆప్కాబ్లోకి చేర్చాలన్నారు. మున్సిపల్ క్వార్టర్స్ ను మున్సిపల్ కార్మికులకు అప్పగించాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాల్లోనూ పదవి విరమణ పొందిన వారి కుటుంబాల నుండి తీసుకున్న వారికి పక్క రాష్ట్రాల్లో పక్క మున్సిపల్ కార్మికుల వేతనాల కంటే తక్కువ ఇవ్వడం దారుణమన్నారు. అధ్యక్షులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇవాళ కడప నగరపాలక సంస్థలో పనిచేస్తూ మరణించినటువంటి కార్మికుల కుటుంబాల్లో నుండి కారుణ్య నియామకాలు తక్షణం చేపట్టాలని, అలాగే అడిషనల్ వర్కర్స్కి సంబంధించినటువంటి వేతనాలు పెంచాలని, వారిని ఆప్కాస్లోకి చేర్చాలని చెప్పేసి, అలాగే మున్సిపల్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ మున్సిపల్ కార్మికులకు అప్పజెప్పాలని, చనిపోయినటువంటి కుటుంబాల్లో నుండి తీసుకున్నటువంటి ఉద్యోగులను, రిటైర్మెంట్ అయినటువంటి వారి స్థానంలో తీసుకున్నటువంటి ఉద్యోగులను వారికి వేతనాలు పక్క జిల్లాల్లో పక్క మున్సిపాలిటీలలో ఇచ్చేటువంటి వేతనాల కంటే తక్కువ ఇవ్వడం అనేది సరైనటువంటిది కాదని చెప్పేసి మేము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరుతా ఉన్నాం. ఇక్కడ పక్కన మున్సిపాలిటీలలో 18,000 ఇస్తూ ఉన్నారు, కానీ మన కార్పొరేషన్లో 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. తక్కువ రాబడి ఉన్నటువంటి మున్సిపాలిటీలలోనే 18,000 వేతనం ఇస్తే కార్పొరేషన్లో పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వచ్చేటువంటి జనరల్ ఫండ్లో నుండి వాళ్లకు ఎందుకు వేతనాలు పెంచకుండా ఉన్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం అనేసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిన్న విజయవాడ నగరంలోని సిడిఎంఏ ఆఫీసులో అధికారులను కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపైన వివరించడం జరిగింది. ఏడీఎం గారిని కలిసాం. ఏడీఎం గారిని కలిసిన తర్వాత ఇక్కడ మేస్త్రీలుగా ఉన్నటువంటి వారిని విధుల్లోకి తీసుకునేటువంటి క్రమంలో వారికి వర్కర్లుగా వాళ్ళను పంపించడం జరిగింది. వాళ్ళ యొక్క పని విధానం చూసిన తర్వాత 2 నెలలకు వాళ్లకు వేతనాలు ఇస్తామని చెప్పేసి గత మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇది సరైనటువంటిది కాదు, వారికి తక్షణం జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఏడీఎం గారిని కోరడం జరిగింది. వారు సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఫోన్ చేసి వాళ్లకు వెంబడే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని వారికి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, మేస్త్రీలుగా వారిని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఆప్కాస్ కార్మికులు ఎవరైతే చనిపోయారో వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను చేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక మార్లు ఈ విషయాలన్నిటి ఈ డిమాండ్లను వారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కలెక్టర్ గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టేసి కలెక్టర్ గారైనా కానీ చొరవ చూపి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలలో కూడా ఇదే వ్యవహారం కొనసాగుతూ ఉంది. అలాగే పొద్దుటూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా అనవసరంగా కార్మికులను తొలగించేటువంటి విధానానికి అధికారులు స్వస్తి చెప్పాలి. ప్రస్తుతం తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అందుకు జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించి ఆ కార్మికుల పొద్దుటూరులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాబోయేటువంటి 10 రోజుల తర్వాత పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తా ఉంది. తారక రామారావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. గత నెల 16, 17, 18 రాజమండ్రిలో జరిగినటువంటి రాష్ట్ర 6వ మహాసభల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపైన రాష్ట్ర నాయకత్వం కొన్ని తీర్మానాలు చేసింది. దానికి సంబంధించి నిన్నటి రోజున విజయవాడలోని సిడిఎంఏ కార్యాలయం నందు అడిషనల్ డిఎంఏ గారు అయినటువంటి అనురాధ మేడం గారికి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామంటున్నారా కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాల్లోకి వదిలిస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్గా పెట్టడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు చూస్తున్నామో కార్మికులు చనిపోయినా కానీ మరి 60 సంవత్సరాలు అని చెప్పేసి విధుల నుంచి తీసేసినా కానీ వారి స్థానాలలో తిరిగి వాళ్ళ కుటుంబంలో ఆ ఉద్యోగ నియామకం జరగడం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఈ అధికార యంత్రాంగం అయితేనే ఉంది, మరి ప్రభుత్వాలు అయితే మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నాయి. మరి తక్షణమే 12 PRC ప్రవేశపెట్టి మున్సిపల్ కార్మికులకు సంబంధించిన జీతాల పెంపును కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రధానమైన ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే మున్సిపల్ కార్మికులకు మేము ఇప్పటి నుంచి సంవత్సరాలుగా పోరాడుతున్నాం, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి. గత 1950 నుంచి కూడా అది జీవో అమలై ఉంది. 2008 వరకు అయితే ఆ జీవో కొనసాగించడం జరిగింది. మరి 2008 నుంచి ఎక్కడ వేసిన గొంగలన్నట్టుగా దాన్ని ఇంతవరకు పాటించుకున్నటువంటి పాపాన ఏ ప్రభుత్వాలు కూడా పోవడం లేదు. వీటన్నిటిపైన కూడా నిన్నటి దినాన ADM గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి మే 2వ వారం నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన అనేక రూపాలలో ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ కూడా తక్షణం స్పందించని సమయంలో కూడా జూన్ 2వ వారం కానీ మొదటి వారం నుంచి కూడా సమ్మెలకు వెళ్తామని చెప్పేసి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికులకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నిటిని అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను.